హలో అండి. ఈరోజు మీకు పక్కా పల్లెటూరు స్టైల్‌లో పీతల పులుసు చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. దానికోసం ఫస్ట్ ఇలా పీతలు నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయలనేది వేగాలి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. పీతలు ఫ్రై అయినాక దీంట్లో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, అలాగే మనకు రుచికి సరిపడా కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో వంకాయ ముక్కలనేది వేసుకోవాలండి. మనం చేపల పులుసుకి బెండకాయలు ఎలా వేసుకుంటామో పీతలకి వంకాయ ముక్కలు చాలా బావుంటాయి టేస్టు. తర్వాత చింతపండు పులుసు పిండేసుకోవాలి మన టేస్ట్‌కి తగ్గట్టు. తర్వాత పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. తర్వాత పులుసు మరుగుతున్నప్పుడు దీంట్లో మసాలా, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు పేస్ట్ చేసి వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ అలా ఉడికించుకుంటే పీతల పులుసు రెడీ అవుతుంది.